జీవితంలో మనకు ఎదురయ్యేది ఎక్కువ భాగం సిగ్గేగా, అవమానమేగా. చదువుల్లోకి వెళతాం, కొన్నిసార్లు అవమానాల పాలవుతాం. వ్యాపారంలోకి వెళతాం, అవమానాల పాలవుతాం. అందరికంటే ఘనంగా ఉండాలని భక్తి చేస్తాం, కొన్నిసార్లు నవ్వులు పాలవుతాం. కొన్నిసార్లు మన మార్గంలో యథార్థంగా నీతిగా నిలబడదాం అనుకుంటాం, చతికిలబడతాం. అంటే సిగ్గుపడడం అనేది సాతాను మన మీద ప్రయోగించే మొదటి ప్రయోగం. అంటే భక్తి మొదలుపెట్టి బైబిల్ పట్టావా, భక్తుడు బయలుదేరాడు అంటూ పరిహాసంతో వెంటాడతాడు. ఈ శుభవేళ నా యేసును బట్టి నేను చెప్పగలిగిన మాట మరలా దండం పెట్టి చెబుతున్నా, ఎంతైనా బయటైనా భక్తి జీవితంలోనైనా, నీ ప్రార్థనా శైలిలోనైనా, ఆధ్యాత్మిక ఎదుగుదలలోనైనా, నీ పయనంలో ఎన్నడూ నీవు సిగ్గుపడకూడదు. బైబిల్లో ఉన్న వాగ్దానం, యాకోబు ఇక సిగ్గుపడడు. యాకోబు భక్తి చేశాడు, యాకోబు నాకు బలర్పించాడు,